అరిగి ప్రతి కణంలోకి చేరాలంటే పూర్తిగా అరిగి చేరవచ్చు, చేరకుండా కూడా పోవచ్చు. చట్టంలో తీసుకున్నట్లయితే అది ఘనపదార్థం కన్నా ఇంకొంచెం ఎక్కువగా సూక్ష్మంగా అరిగి చేరుతుంది. ఇక మూడవ రకమైనటువంటి వాయు పదార్థమైనటువంటి శక్తి ఉంది కదా, ఇది అలాంటివి కావచ్చు. ఇంకొకటి ఏం తీసుకుంటాము, ద్రవ పదార్థంలో ఈ యొక్క యజ్ఞం అనేటటువంటిది, ఈ యజ్ఞంలో ఆవు నెయ్యితో పాటు ఒక్కటే మహర్షులు చెప్పడం జరిగింది. ఒక్కటే వేయండి. ప్రతి మనిషికి రండి ఓం నమ శివాయ అనుకోవాలి. ఓం నమ శివాయ అనుకోవాలి. మెడిసిన్ ఉంది కదా, అది 3 రకాలుగా తీసుకుంటాం. ఒకటి ఘనపదార్థాలు చెబుతూ అగ్నిలో ఆ స్వాహాకారాలు చెబుతూ ఈ యొక్క సమిధల్ని సమర్పించాలి. అలా సమర్పించడం కొంతమందికి జీవితంలో ఒకసారి కూడా చేయటం లేదు కాబట్టి ఆ యొక్క కార్యాన్ని చేయకుండానే మానవ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారనేటటువంటి ఉద్దేశంతో యజ్ఞార్థమే మానవ జన్మ కాబట్టి మానవులందరి చేత యజ్ఞం చేయించేటటువంటి కర్తవ్యం ఒకటి తయారు చేయాలని అనే ఉద్దేశంతో నేనే అందరికీ ఆ యజ్ఞానికి సంబంధించినటువంటివన్నీ ఇచ్చి అందరి చేత యజ్ఞం చేయించాలనేటటువంటి భావనతో ప్రారంభించడం జరిగింది. అలా ఈ యజ్ఞం చిన్నగా ఈ రోజు 1000 మందితో యజ్ఞం జరుపుకునే పరిస్థితి వచ్చింది. అందరికీ కూడా ఈ యొక్క సమితిని జాతీయ యజ్ఞంగా కూడా స్వీకరించవచ్చు. ఒకటి దేవయజ్ఞంగా రుద్రాయ వితల రుద్రాయ సుతల రుద్రాయ మహాతల రుద్రాయ రసతల రుద్రాయ తలతల రుద్రాయ పాతాళ రుద్రాయ నమో నమః. नमो ब्रह्मदेवाय गोब्राह्मणहिताय जगद्विताय गोविन्दाय कृष्णाय नमस्ते. అన్నీ వస్తాయి. ఇక్కడ ఇవ్వన్నారు. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఒకసారి మైక్ ఇవ్వండి అమ్మా, మైక్ ఇవ్వండి. మైక్ అంటే ఇవ్వండి. మైక్ వాళ్ళ దగ్గర ఉంది, అక్కడ అటు సైడ్. వేరేనా? మైక్ ఆడండి. రమేష్ అన్న అడగండి. రమేష్ అన్న అడగండి. మైక్
మైక్ కాదు అది, వాళ్ళ దగ్గర నాడుల దగ్గర. అమ్మా అవే ముందు వాళ్ళు వెయ్యాలమ్మా, ముందు ఉభయకర్తలు తర్వాత మనం. ఇందాక ఆయన అడిగాడు సురేష్ అంకుల్, ఆయన అడిగాడు నెయ్యి అంటే ఏది? నెయ్య
వచ్చింది స్టార్ట్ చేసి మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో రాజ్యలక్ష్మి వచ్చింది 6 మంది వచ్చింది ఇప్పుడు రాణి